ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, మార్చ్ 23 ప్రభుదినం. నేటి మన ధ్యాన లేఖనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. వ్యాఖ్యానాంశం: ఆయన న్యాయపీఠము, చివరి భాగం. వ్యాఖ్యానాంశం: ఆయన న్యాయపీఠము, చివరి భాగం. వ్యాఖ్యానం: ఆ దినమున మరొకరు ప్రభువు ఎదుట నిలబడాలి. ఆ వ్యక్తిని గూర్చి ఎవరికీ అంతగా తెలిసి ఉన్నట్లు లేదు. ప్రసంగం చేసినట్లు లేదు. ప్రసంగ పీఠం కానీ ప్రసంగ శాస్త్రం కానీ అతనికి లేదా ఆమెకు తెలియదు. అయినా అతని లేక ఆమె వరము ప్రజలకు కాదు, ప్రభువుకు తెలుసు. అతడు లేక ఆమె ఇచ్చిన ప్రతి గిన్నెడు మంచినీళ్లు క్రీస్తు నామమున ఇచ్చింది. అది ప్రభువు జ్ఞాపకం చేసుకుంటాడు. దయతో చేసిన ప్రతి చిన్న పని, ఆదరణ కలుగజేయు ప్రతి మాట బంగారము వలె, వెండి వలె, వెలగల రాళ్ల వలె ఉంటుంది. ఎందుకనగా యేసు క్రీస్తు నిమిత్తము అవి చేయబడ్డాయి, చెప్పబడ్డాయి, అవి నిలిచి ఉంటాయి. వాటి నిమిత్తమై ప్రభువు తన వారికి జీతమిస్తాడు. మరొకరు నేనేం చేయలేను, చెయ్యలేను, చెప్పలేను అంటారా? సరే గాని ఆయన పని కొరకు, పని వారి కొరకు ప్రార్థన చేయలేరా? దేవుని పిల్లలందరూ ప్రార్థన చేస్తారు కదా. అందుచేత ఏదో ఒక బహుమానము పొందని వారెవరూ ఉండరు. ఎలాగంటే ప్రతి వానికిని దేవుని వలన మెప్పు కలుగును అని వ్రాయబడినది. 1 కొరింథీ పత్రిక 4:5 వచనం చూడండి. ఆహా, ఆశ్చర్యకరమైన ఆయన కృప! అయితే ఆయన ఇచ్చే బహుమానాలేంటి? అవి కిరీటాలు. ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి నీతి కిరీటము అని 2వ తిమోతి పత్రిక 4:8 చెబుతోంది. ఆయనను ప్రేమించుచు నమ్మకముగా ఉన్నవారికి జీవ కిరీటము అని యాకోబు పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చెబుతున్నాయి. ప్రభువు కొరకు సాక్ష్యమిచ్చిన వారికి అతిశయ కిరీటం అని 1 తెస్సలోనికీయుల పత్రిక 2వ అధ్యాయం 19వ వచనం వెల్లడిస్తోంది. సంఘ సేవ చేసిన వారికి మహిమ కిరీటం ఇవ్వబడుతుందని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం ప్రకటిస్తోంది. ఆ కిరీటాలను మనం ఏం చేస్తాం? అవి ఆనందంతో మన హృదయాలను నింపి ఆనందంతోనే అవి పొర్లి పారునట్లు చేస్తాయి. అయినా పరలోకంలోనే ఆయన సింహాసనం చుట్టూ మనం సమకూడి ఆయన మాత్రమే పాత్రుడనందున, ప్రభువా, మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే అవి సృష్టింపబడెను. కనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందను అర్హుడు అని చెప్పుచు మన కిరీటాలను ఆయన పాదముల యొద్ద పడవేస్తాం. అంత మాత్రమే కాదు, నీవు యోగ్యుడవు, ఎలయనగా నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషల మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మమ్మను విమోచించి మా దేవునికి ఒక రాజ్యంగాను యాజకులుగాను చేసితివి. కనుక మేము భూలోకమందు ఏలుదుము అని క్రొత్త పాట పాడుతాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం, 5వ అధ్యాయం 9, 10 వచనాలు చూడండి. ప్రియులారా, మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయను. సహోదరుడు ఎం. డేవిడ్సన్, శుభములతో.